బడ్జెట్ కేంద్రం ఏపీ బీహార్ కు భారీ కేటాయింపులు చేసింది. ఏపీ రాజధాని అమరావతికి 15,000 కోట్లు కేటాయించింది. అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని చెప్పింది. దేశ ఆహార భద్రతకు కీలకమైన పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తామని చెప్పింది. బీహార్లో జాతీయ రహదారులకు 26,000 కోట్లు, వరదల నివారణకు 11,000 కోట్లు కేటాయించింది. జేడీయూ టీడీపీ కూటమి కీలకంగా ఉండడంతో భారీ నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. ఏపీ బీహార్ రాష్ట్రాలకు బడ్జెట్లో వరాల జల్లు కురిపించింది కేంద్రం. ఏపీ పునర్విభజన చట్టానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు నిర్మల. విభజన చట్టాన్ని గౌరవిస్తూ ఏపీ అభివృద్ధికి అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయిస్తున్నామని చెప్పారు. రాజధాని అభివృద్ధికి ఈ ఏడాది 15,000 కోట్లు కేటాయించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు నిర్మల. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. 15,000 crore rupees will be arranged with additional amounts in future years. విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం చేస్తామన్నారు నిర్మలా సీతారామన్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కావలసిన నిధులు బడ్జెట్లో కేటాయించినట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఏపీ జీవనాడని అన్నారు నిర్మల. భారత ఆహార భద్రతకు పోలవరం ప్రాజెక్టు ఎంతో కీలకమైందని చెప్పారు. Is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for farmers. This will facilitate our country's food security as well. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇస్తామని చెప్పారు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. విశాఖ చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధుల్ని ప్రకటించారు. For promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads. In Kopparthi node on the Visakhapatnam Chennai industrial corridor and Varavakal node on the Hyderabad Bengaluru industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. మరో స్టేట్ బీహార్ కు బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేసింది. ప్రత్యేక ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. బీహార్ లో జాతీయ రహదారుల అభివృద్ధికి 26,000 కోట్లు కేటాయించారు. వరదల వల్ల ఏటా బీహార్ నష్టపోతుందని వరదల నివారణకు 11,500 కోట్లు కేటాయించారు. కాశీ తరహాలో గయాను అభివృద్ధి చేస్తామని చెప్పారు. బీహార్ రాజ్గిరి జైన్ ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక ప్రకటించారు. టూరిజం కేంద్రంగా నలందను అభివృద్ధి చేస్తామన్నారు. అసోం, హిమాచల్ ప్రదేశ్ కి ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు నిర్మల. All-round development of the eastern region of the country covering Bihar, Jharkhand, West Bengal, Odisha and Andhra Pradesh. We will also support development of road connectivity projects, namely 1. Patna-Purnia Expressway, 2. Buxar-Bhagalpur Expressway, 3. Bodh Gaya, Rajgir, Vaishali and Darbhanga spurs, and 4. Additional 2-lane bridge over River Ganga at Buxar at a total cost of 26,000 crore rupees. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు కాశీ విశ్వనాథ టెంపుల్ కారిడార్ ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు నిర్మలా సీతారామన్. ఒడిశాలో కూడా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు నిర్మలా ప్రకటించారు. 100 నగరాల్లో నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులకు రాష్ట్రాలు, అభివృద్ధి బ్యాంకులతో కలిసి కేంద్రం ప్రోత్సాహం అందించనుంది.